Krishna Mataji's and Hare Krishna Prabhuji's. Dandavat Pranam to all of you. ఈ రోజు మనము భగవద్గీత దండవత్ ప్రణామ్. ఈ రోజు మనం భగవద్గీత 7వ అధ్యాయమైన భగవద్ విజ్ఞానము అనే అధ్యాయంలో 22వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. మొదటగా మంగళాచరణ్. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుతాపదకమలం శ్రీ గురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితాం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. पतित पावन गुरु महाराज की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माताजीస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. 7వ చాప్టర్ లోని 22వ శ్లోకము చూడండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సతయా శ్రద్ధయా యుక్త తస్య ఆరాధనామీయతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి. అటువంటి మాతాజీ నేను చదువుతాను. చదవండి. అటువంటి శ్రద్ధను కలిగిన వాడే అతడు ఒక ప్రత్యేకమైన దేవతను పూజించి తన కోరికలను ఈడేర్చుకుంటాడు. కానీ నిజానికి ఆ లాభములన్నీ కేవలం నా ద్వారానే ఇవ్వబడతాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు దేవతలను గూర్చి దేవతలకు పూజ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు. ముందు 2 శ్లోకాల్లో కూడా చెప్పారు. విపరీతమైన భౌతిక కోరికలు ఉండే వాళ్ళ కోరికలు శీఘ్రంగా తొందరగా తీరడానికి దేవతలను ఆశ్రయిస్తారు. వాళ్ళకు దేవతలను వాళ్ళకు తగ్గ విధి విధానాలను అనుసరిస్తూ పూజలు చేస్తారు. ఆ విధంగా ఒక ప్రత్యేక దేవతకు వాళ్ళు శరణాగతం అవుతారు. ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాము. ఆరోగ్యం బాగుండాలి అంటే సూర్యదేవునికి పూజ చేస్తారు. భౌతిక లాభం బాగా రావాలి అంటే దుర్గాదేవికి పూజ చేస్తారు. ఇలా చదువు బాగా రావాలి అంటే సరస్వతీదేవికి శరణాగతం అవుతారు. అలా వాళ్ళు ఏ భౌతిక కోరిక ఉంటే దానికి తగ్గ దేవతలకు వాళ్ళు శరణాగతం అవుతారనమాట. యాక్చువల్ గా ఆ దేవతకు శరణాగతం అయ్యే ప్రేరణని కూడా మరియు శ్రద్ధని కూడా శరణాగతిని కూడా ఆ జీవిలోని పరమాత్మగా ఉండే శ్రీకృష్ణ భగవానుడే ఆ జీవికి కలిగిస్తాడనమాట. అంతేకాకుండా ఆ విధంగా వాళ్ళు శ్రద్ధతో ఆ ప్రత్యేక దేవతకి పూజలు వనర్చి శరణాగతం పొంది ఆ విధంగా వాళ్ళు తమ కోరికల్ని తీర్చుకుంటారనమాట దేవతల ద్వారా. కానీ నిజానికి ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే దేవతలు ఇస్తున్నా సరే అవి వాస్తవంకి ఆ వరాలన్నీ నా చేతనే ఇవ్వబడుతున్నాయి అని చెప్తారనమాట. అంటే దేవతలకి కూడా వరాలు ఇచ్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే నా నుంచే వస్తుంది. అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుంది. ఇండైరెక్ట్ గా నా నుంచే వాళ్ళు పొందుతున్నారు. ఆ వరాలన్నీ నా నుంచే పొందుతున్నారు అని చెప్తున్నారు అనమాట. దేవతల హృదయంలో కూడా పరమాత్మగా ఉండేది ఎవరు అంటే గన శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడు శాంక్షన్ చేయకపోతే దేవతలు కూడా ఆ వరాలు జీవులకి ప్రసాదించలేరనమాట. ఆ దేవతలకి కూడా అటువంటి శక్తి వరాలను ఇచ్చే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శ్రీకృష్ణ భగవాను నుంచే వస్తుంది అనమాట. ఎప్పుడు ఇలా జరుగుతుంది? దేవతల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు జీవులకి వరాలు ఇప్పిస్తాడు. ఎప్పుడు ఇలా జరుగుతుంది అంటే ఎప్పుడైతే జీవుడు తనకు తగని కోరిక కోరుకున్నప్పుడు, అంటే తనకి సరిపోని కోరిక కోరుకున్నప్పుడు
అటువంటి కోరికల్ని శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్ గా ఇవ్వరు అనమాట, శాంక్షన్ చేయరు, దేవతల ద్వారా శాంక్షన్ చేయిస్తారనమాట. ఎందుకు అంటే ఈ భౌతికమైన కోరికలు అనేటివి మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్లాలన్నా, భక్తిలో ముందుకెళ్లాలన్నా ఈ భౌతికమైన కోరికలు అనేటివి ఆటంకాలు అవుతాయి అన్నమాట. కాబట్టి ఆ శుద్ధ భక్తులు అంటే శ్రీకృష్ణునికి భక్తి చేసే వాళ్ళు సామాన్యంగా మామూలుగానే భౌతిక విషయాల పట్ల నిరాసక్తిగా ఉంటారు. ఆ కాబట్టి వాళ్ళు శ్రీకృష్ణుని భౌతిక లాభం గురించి ఎక్కువగా ప్రేయర్స్ చేయరన్నమాట. అంటే స్టార్టింగ్ లో 4 రకాల భక్తుల గురించి చెప్పారు. అంటే ఆర్తో, అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని అని 4 రకాల భక్తుల గురించి చెప్పారు. కానీ శుద్ధ భక్తుడు ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి, భగవంతుని ప్రేమను సంపాదించాలి అని అనుకునే వాళ్ళు ఈ భౌతిక సుఖాల కోసము, భౌతిక కోరికల కోసము భగవంతుణ్ణి చేరరు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. అంతవంతు ఫలం తేషాం తద్భవత్ స్వల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కానీ వారు అందించు ఫలములు అల్పములు మరియు తాత్కాలికమైనవి. దేవతలను పూజించువాడు దేవతాలోకములను చేరగా నా భక్తులు అంత్యమున నా పరంధామమునే చేరుదురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు దేవతలు ఇచ్చే వరాలు ఎటువంటివి అనేది చెప్తారనమాట. డెమిగాడ్స్ ఇచ్చే వరాలు ఎటువంటివి అని చెప్తారు. అల్పమేధసాం అంటే అల్పబుద్ధి కలవాళ్ళు, అంటే జ్ఞానము తక్కువగా ఉండే వాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి ఆధ్యాత్మికంలో పరిపూర్ణమైన జ్ఞానం అనేది ఉండదు. అంటే పరిపూర్ణ జ్ఞానము అంటే ఏంటి అంటే సచ్చిదానంద పరతత్వము, పరతత్వపు ఉత్కృష్ట రూపము ఏంటి అంటే గన సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణ భగవానుని శరణాగతి పొందడం అనేది పరిపూర్ణమైనటువంటి జ్ఞానము. కానీ అందరికీ అటువంటి జ్ఞానం అనేది ఉండదన్నమాట. ఏదో కొంచెం జ్ఞానం అనేది ఉంటుంది, భక్తి చేస్తే మంచిది అని మాత్రమే వాళ్ళకు తెలుసు, కానీ అత్యంత ఉత్కృష్టమైన జ్ఞానము ఉండదు. కాబట్టి అల్ప మేధస అంటే తక్కువ బుద్ధి కల వాళ్ళకి, అంటే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళని కాదు, భౌతికంగా ఎంత గొప్ప స్కాలర్స్ అయినా సరే అందరికీ శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు, పరతత్వపు చరమానుభూతి అనే జ్ఞానము ఉండదన్నమాట. అటువంటి వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి దేవతలను ఆరాధిస్తారు. వాళ్ళు ఇచ్చే ఫలాలు ఎటువంటివంట? అంతవంతు ఫలం తేషాం అంటే వాటికి అంతం అనేది ఉంటుందన్నమాట. అంటే దేవతలు ఇచ్చే ఫలాలు, ఈ భౌతిక లాభం అనేది, ఇప్పుడు బాగా డబ్బు సంపాదించాలని ఏదైనా ఒక ప్రత్యేక పూజ చేశారనుకోండి, మంచిగా లాభాలు గడించారు, ఒక 10 కోట్లు గడించారు అనుకోండి, ఈ జీవితం అంతా దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఏమీ తీసుకెళ్ళలేరు కదా, అంటే ఇంకా అది స్టాప్ అయినట్టే కదా, అతనితో అది క్యారీ అవ్వదు. చనిపోయిన తర్వాత అది ఆ డబ్బు అతనికి ఎటువంటి ఉపయోగము లేదనమాట. అంటే అంతం అనేది ఉంది, నస్వరం అనమాట. నస్వరము అంటే నశించిపోయేటివి అన్నమాట దేవతలు ఇచ్చే వరాలు. అంతేకాకుండా అసంపూర్ణమైనటివి అన్నమాట. అసంపూర్ణమైనటివి అంటే తాత్కాలికంగా అవి ఉపయోగపడొచ్చేమో, కానీ అవి పర్మనెంట్ గా ఆ వరాలు అనేటివి మనకి ఉపయోగపడవు అనమాట. పర్మనెంట్ గా వరాలు ఉపయోగపడాలి అంటే ఏంటి అంటే, సంపూర్ణమైన వరము అంటే ఏంటి అంటే, మనము భగవద్ధామము చేరుకొని జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడి భగవద్ధామము చేరుకొని అక్కడ సచ్చిదానంద సంపూర్ణమైన జ్ఞానవంతమైన ఆనందకరమైన జీవితాన్ని, నిత్యమైన జీవితాన్ని భగవంతుని సాంగత్యంలో అనుభవించడము అనేది సంపూర్ణమైన ఫలము. కానీ దేవతలు అలాంటి ఫలాన్ని ఇవ్వలేరన్నమాట. ఏదో భౌతిక లాభము ఇవ్వగలుగుతారు,
అది కూడా మనకు ఈ జన్మలోనే ఉపయోగపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మకి క్యారీ అవ్వదు. కాబట్టి దేవతలు ఇచ్చే ఫలాలకి అంతం అనేది ఉంటుంది. మరియు అల్పము గూడా. అంటే అసంపూర్ణము కూడా. సంపూర్ణమైన ఫలితం అయితే ఉండదు అని చెప్తున్నారనమాట. దేవాన్ దేవ యజో యాంతి మద్భక్త యాంతి మామపి. అంటే నెక్స్ట్ సెకండ్ లైన్ లో ఏం చెప్తున్నారు అంటే శ్రీకృష్ణ భగవానుడు దేవతలను పూజించే వాళ్ళు దేవతాలోకానికి వెళ్తారు. అంటే చనిపోయిన తర్వాత దేవతాలోకానికి వెళ్తారు. కానీ మద్భక్త యాంతి మామపి, నన్ను శరణాగతి పొందిన వాళ్ళు, నాకు భక్తియుక్త సేవ చేసే నా భక్తులు మాత్రం నా ధామానికి వస్తారు, వైకుంఠ ధామానికి, గోలోక బృందావనానికి వస్తారు. అక్కడ వాళ్ళు నాతో పాటు నా నిత్య పారిషదులుగా మారి నాతో పాటు లీలలలో పాల్గొంటూ దివ్యమైన ఆనందాన్ని పొందుతారు అని చెప్తారనమాట. ఇప్పుడు దేవతాలోకాలకి, ఆ దేవతాలోకాలు అంటే ఇప్పుడు కొంతమంది సూర్యదేవుణ్ణి పూజిస్తారు జీవితం అంతా. వాళ్ళు చనిపోయిన తర్వాత సూర్యలోకానికి వెళ్తారు. కొంతమంది చంద్రలోకంకి వెళ్తారు. కొంతమంది ఇంద్రుణ్ణి పూజిస్తారు, వాళ్ళు స్వర్గలోకాలకు వెళ్తారు. అట్లా దేవతలను పూజించే వాళ్ళు పై లోకాలకు వెళ్తారనమాట. కృష్ణుని పూజించే వాళ్ళు భగవద్ధామం చేరుకుంటారు. ఈ పైలోకాలు అంటే చంద్రలోకం అయితే ఏమి, సూర్యలోకం అయితే ఏమి, స్వర్గలోకం అయితే ఏమి, బ్రహ్మలోకం అయితే ఏమి, తపోలోకం అయితే ఏమి, ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే ఈ భౌతిక జగత్తులోనే ఉన్నాయన్నమాట. అంటే ఈ 14 లోకాలన్నీ ఈ బ్రహ్మాండంలోనే ఉన్నాయి. ఈ ఈ లోకాలలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా జన్మ మృత్యు జరా వ్యాధి అనేది ఉంటుందన్నమాట. మనము ఎన్నో పుణ్యకర్మలు చేసి వేదాలను అనుసరించి మనము విద్యుక్త ధర్మాలను చేసి ధర్మార్థ కామ మోక్షాల ప్రాసెస్ లో మనము అన్ని మన విద్యుక్త ధర్మాలను చేయడం ద్వారా ఏమవుతుంది అంటే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం ద్వారా మనము స్వర్గలోకాలకు వెళ్తాము. అక్కడ ఏమవుతుంది, ఇక్కడ కంటే కొంచెము సుఖం ఎక్కువ ఉంటుంది, సౌకర్యం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది అంతే. కానీ ఎప్పుడైతే మన పుణ్య పాయింట్స్ అయిపోతాయో అప్పుడు నిర్దాక్షిణంగా ఒక్క రోజు కూడా ఉంచుకోరు, ఒక్క క్షణం కూడా ఉంచుకోరు, మనల్ని ఈ భూలోకంకి పంపించేస్తారనమాట. అక్కడే పర్మనెంట్ గా ఉండేటట్లయితే పర్వాలేదు, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే కదా. ఇప్పుడు మనము ఒక ట్రైన్ లో వెళ్తున్నాం అనుకోండి, ట్రైన్ లో కొందరు ఏసీ కంపార్ట్మెంట్ లో వెళ్తారు, కొందరు జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్తారు. జనరల్ కంపార్ట్మెంట్ లో వెళ్లే వాళ్ళకు కొంచెం సౌకర్యాలు తక్కువగా ఉంటాయి. ఏసీ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకు ఏముంటుంది, బాగా సౌకర్యంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఎండ తగలదు, కొంచెము నీట్ గా ఉంటాయి, కంపార్ట్మెంట్ ఉంటది. కానీ ఎప్పుడైతే స్టేషన్ వచ్చిందనుకో జనరల్ కంపార్ట్మెంట్ వాళ్ళైనా దిగాల్సిందే, ఏసీ కంపార్ట్మెంట్ వాళ్ళైనా దిగిపోవాల్సిందే. లేదు నాకు ఇక్కడే నచ్చింది, ఇక్కడే సౌకర్యంగా ఉంది అని మనము అక్కడే ఉంటామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కాబట్టి ఈ స్వర్గలోకమైన ఈ ఊర్ధ్వలోకాలు ఏవైనా సరే అవన్నీ తాత్కాలికమైనటివే. మన పుణ్య పాయింట్స్ అయిపోగానే మనము మళ్ళీ ఈ భూలోకంకి రావాల్సిందే. మళ్ళీ అప్పుడు వచ్చినప్పుడు ఇలా మనకు మన అదృష్టం కొద్దీ మనకు శ్రీల ప్రభుపాదుల వారి గురించి తెలిసింది, భగవద్గీత గురించి తెలిసింది, శ్రీకృష్ణుడు దేవాతి దేవుడు అనే విషయము తెలిసింది, భక్తియుక్త సేవ చేయడము, ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో భక్తియుక్త సేవ చేయడం ద్వారా మనము భగవద్ధామం చేరుకోగలుగుతాము అనే విషయం కూడా తెలిసింది. ఈజియెస్ట్ ప్రాసెస్ కూడా మనకి చైతన్య మహాప్రభు ఇచ్చారు. ఏంటి? హరే కృష్ణ మహామంత్రము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యుగానికి తగ్గట్టు హరినామ సంకీర్తనమే యుగ ధర్మము అనే విషయం కూడా మనకు తెలిసింది. కానీ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా ఇప్పుడు మనము స్వర్గలోకానికి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తాయో తెలియవో తెలియదు. అప్పుడు మనకి ఇలాంటి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయో లేదో తెలియదు. కాబట్టి మనము ఈ అవకాశాన్ని వదులుకోకుండా మనము భగవంతునికి, శ్రీకృష్ణ భగవానునికి భక్తియుక్త సేవ చేయాలి అని చెప్తారనమాట. ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తారు అంటే గన, మనము ఈ దేవతలకు చేసే పూజ ఎటువంటిది అంటే గన
భౌతికమైనది అని చెప్తారు. అంటే మనం భౌతిక కోరికల కోసమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు చేసే పూజ భౌతికమైన పూజ. అదే శ్రీకృష్ణుడికి మనము పూజ చేస్తే, వర్షిప్ చేస్తే, సేవ చేస్తే అది పూర్తిగా ఆధ్యాత్మికమైన సేవ అని చెప్పి రాస్తారనమాట. ఆ తర్వాత ఈ దేవతలంతా కూడా ఆహ్, శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపంలో, అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క విశ్వరూపంలోని వివిధ అంగాలు, అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క బాడీలో వివిధ పార్ట్స్ అని చెప్తారనమాట. మరి శ్రీకృష్ణుడిని సాటిస్ఫై చేస్తే తన బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా సాటిస్ఫై అవుతాయి కదా. ఒక శ్రీకృష్ణ భగవానుని సాటిస్ఫై చేసినాము, ప్లీజ్ చేసినాము, సేవ చేసినాము అంటే మిగతా దేవతలంది 33 కోట్ల దేవతలందరినీ కూడా మనము పూజ చేసినట్టే అవుతుంది, సాటిస్ఫై చేసినట్టే అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం అనుకోండి, మనం సుష్టుగా శక్తిగా ఉండాలి అంటే ఆహారాన్ని ఎక్కడ అందియాలి? చేతికి కాలికి అందిస్తే ఆహారాన్ని సరిపోదు కదా. మన కడుపుకి, మన ఉదరానికి ఆహారాన్ని అందించడం ద్వారా అన్నిటికీ శక్తి అనేది వస్తుందన్నమాట. అన్నిటికీ శక్తి అనేది వస్తుంది. ఆ ఉదరానికి అందించడము అనేది ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుక్త సేవ చేయడము అని అర్థం అన్నమాట. ఇప్పుడు మన చేయికి బలం రావాలంటే చేతిని ఇడ్లీలోనో సాంబార్లోనో ముంచితే రాదు. మనం ఆ చేత్తో ఆ ఇడ్లీని కడుపుకి అందించడం ద్వారా శక్తి వస్తుందన్నమాట. అలాగే ఒక చెట్టు బాగా పచ్చగా రావాలి అంటే నీళ్లు ఆకు తడపాల్సిన పని లేదు. ఆ వేరు దగ్గర నీళ్లు పోస్తే మొత్తం చెట్టంతా పచ్చగా తయారవుతుందన్నమాట. ఆ వేరు మూలానికి సేవ చేస్తే చాలు, మొత్తము బాగుంటుందన్నమాట. అలాగే ఈ సృష్టికి అంతా మూలం ఎవరు? కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్, అన్ని కారణాలకి కారకుడు, మూల కారణం ఎవరు అంటే గన శ్రీకృష్ణ భగవానుడు. మరి ఆ పైన బాస్‌నే మనము భక్తియుక్త సేవ చేసి మనము ప్లీజ్ చేసినాము అంటే గన ఆటోమేటిక్‌గా తన నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అవుతారు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. ఇంకా ఏం రాస్తున్నారు ప్రభుపాదుల వారు అంటే గన దేవతలు శ్రీకృష్ణ భగవానుని యొక్క శరీరంలో భాగాలు అని చెప్పారు. దేవతలే కాకుండా మనలాంటి జీవులు కూడా, మనం కూడా భగవంతుని యొక్క అంశలమే. జీవులు కూడా భగవంతుని యొక్క అంశలే. ఏమంటే దేవతలకి వాళ్ళు గొప్ప వైష్ణవులు కాబట్టి, గొప్ప అంటే గొప్ప భక్తులు కాబట్టి వాళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చారు శ్రీకృష్ణ భగవానుడు. ఈ యూనివర్స్ ని కంట్రోల్ చేయడానికి కొన్ని పవర్స్ ఇచ్చారనమాట. నమ్మకమైన సేవకులు కాబట్టి వాళ్ళకి ఇచ్చారనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుందనుకోండి, గవర్నమెంట్ లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి? ఆర్థిక శాఖ అని, ఆరోగ్య శాఖ అని, విద్యా శాఖ అని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రి ఉంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక స్టేట్ ని పాలించడం కోసమే ఇంతమంది కావాల్సి వస్తుంది. మరి ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని పాలించడం కోసం కూడా శ్రీకృష్ణ భగవానుడు దేవతలని అపాయింట్ చేశారనమాట. వాళ్ళకే ఎందుకు ఇచ్చారు ఈ అవకాశము అంటే వాళ్ళు గొప్ప భక్తులు కాబట్టి, వాళ్ళు శ్రీకృష్ణ భగవానుకి నమ్మకమైన సేవకులు కాబట్టి కొన్ని పవర్స్ ఇవ్వబడ్డాయి, వాళ్ళకి కొన్ని బాధ్యతలు కూడా ఇవ్వబడ్డాయి అని చెప్తారనమాట. ఎవరైతే జీవులు శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం రాస్తున్నారంటే, జీవులు మనము ఎప్పుడైతే దేవతలు మనము కూడా భగవంతుని యొక్క అంశలమే అని తెలుసుకుంటారో వాళ్ళ జ్ఞానము పరిపూర్ణమైన జ్ఞానము అని రాస్తున్నారు. తన పరిస్థితితో నిమిత్తం లేకుండా ఎవరైనాను తాను మరియు దేవతలను దేవాది దేవుని అంశలుగా ఎరుగగలిగినచో వారి జ్ఞానము పరిపూర్ణము కాగలదు. మనము భగవంతుని యొక్క అంశలమే, దేవతలు కూడా భగవంతుని యొక్క శరీరంలో భాగాలే. మనం ఎలాగైతే నిత్య దాసులమో శ్రీకృష్ణ భగవానుడికి, దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానునికి నిత్య దాసులే. అందరూ భగవంతుని యొక్క అంశలే అన్నట్టు మనము తెలుసుకోవాలన్నమాట. అలా తెలుసుకుంటేనే మనము శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు అని మనం ఒప్పుకోగలుగుతాము. శ్రీకృష్ణుడికి భక్తియుక్త సేవ చేయగలుగుతాము.
ఆ విధంగా భగవంతుని శ్రీకృష్ణుని పట్ల ప్రేమను పెంపొందించుకోగలుగుతాము. ఆ విధంగా మనము భగవద్ధామము కూడా తిరిగి వెళ్ళగలుగుతాము. ఆ తర్వాత ఎలాగైతే దేవతలు శ్రీకృష్ణుని యొక్క విశ్వరూపంలో భాగాలో జీవులు కూడా శ్రీకృష్ణుని యొక్క అంశలే అని చెప్పారు కదా, దానికి కూడా భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది. దాని యొక్క భావాన్ని కూడా శ్రీల ప్రభుపాదులు రాశారు. బ్రాహ్మణులు ఎవరంట? దేవాతి దేవుని అంటే శ్రీకృష్ణ భగవాను శిరోభాగము. క్షత్రియులు ఎవరంట? శ్రీకృష్ణుని యొక్క భుజాలు. వైశ్యులు ఎవరు? శ్రీకృష్ణుని యొక్క ఊరువులు, భగవంతుని యొక్క ఊరువులు అంటే తొడలు. శూద్రులు ఎవరు అంటే శ్రీకృష్ణుని యొక్క పాదాలు అని చెప్పి భాగవతంలో కూడా రాయబడి ఉంది అన్నమాట. కాబట్టి మనము దేవతలను ఆరాధించడం కంటే బదులు డైరెక్ట్ గా మనం దేవాతి దేవుడిని శ్రీకృష్ణుని భగవానున్నే ఆరాధించడం ద్వారా మనము లాభపడతాము, దేవతలకి కూడా అదే ఇష్టం అన్నమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 24th శ్లోకము. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావం అజానంతో మామవ్యయం అనుత్తమం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడైన నేను తొలత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని భావించుదురు. అజ్ఞాన వశమును వారు నాశరహితము మరియు అత్యుత్తమము అయిన నా దివ్య స్వభావమును ఎరుగలేరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు నిరాకారవాదుల గురించి చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారు అంటే, అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. అంటే అబుద్ధయః అంటే బుద్ధి లేని వాళ్ళు. అంటే బుద్ధి లేని వాళ్ళు అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అంటే వాళ్ళకి జ్ఞానం లేదని కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు అని. వాళ్ళు భౌతికంగా గొప్ప సైంటిస్టులు కావచ్చు, స్కాలర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉండదు కదా. అటువంటి వాళ్ళు ఏమనుకుంటారంట, ఈ పరతత్వం అనేది అవ్యక్తము అంటే నిరాకారమైనది. పరతత్వానికి అంటే భగవంతునికి ఆకారం లేదు, కానీ అప్పుడప్పుడు ఒక ఆకారాన్ని దాల్చి వస్తారు అని అంటారనమాట. వాళ్ళకి పరంభావం అజానంతో. అజానంతో అంటే వాళ్ళకి తెలియదు. ఏం తెలియదు అంట? పరంభావం, భగవంతుడే శ్రీకృష్ణ భగవానుడే పరమ ప్రభువు అని, అవ్యయం అంటే శ్రీకృష్ణ భగవానుడికి నశింపు లేదు అని, అనుత్తమం శ్రీకృష్ణుడే అత్యున్నతుడు అని ఆ విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే పరతత్వము అంటే భగవంతుడు నిరాకారము, కానీ అప్పుడప్పుడు ఒక రూపాన్ని దాల్చి వస్తారు అని అనుకుంటారనమాట. శ్రీకృష్ణ భగవానుడు ముందు శ్లోకాల్లో ఏమన్నారు? అల్పమేధస అన్నారు. దేవతల్ని పూజించే వాళ్ళని అల్పమేధస అన్నారు. అంటే కొంచెం జ్ఞానం తక్కువ ఉంది, వాళ్ళకి పరిపూర్ణ జ్ఞానం లేదు, అటువంటి వాళ్ళు దేవతల్ని పూజిస్తారు అని అన్నారు. కానీ ఎవరైతే నిరాకారవాదులో వాళ్ళకి అసలు జ్ఞానమే లేదు, అబుద్ధయః అని అంటున్నారనమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎదురుగా నిల్చొని, సాకార రూపంలో ఎదురుగా నిల్చొని అర్జునుడికి చెప్తున్నాడు, నేనే, నాకంటే గొప్పవారు లేదు, ఎవరు లేరు. మత్తా పరతరం నాణ్యత అనే శ్లోకంలో చెప్తున్నారు కదా, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు, నాకంటే శక్తిమంతులు ఎవరు లేరు, అన్ని నా మీదనే ఆధారపడి ఉన్నాయి. ఎలాగైతే ఒక దారం, ముత్యాల హారంలో దారము ఆధారంగా చేసుకొని ముత్యాలు ఏ విధంగా కూర్చబడి ఉన్నాయో ఈ బ్రహ్మాండాలన్నీ ఆధారం నా మీదనే ఆధారంగా ఉన్నాయి. ఆ కనపడని దారాన్ని నేనే అని చెప్పినారు. నా నుంచే అన్ని వస్తున్నాయి, నా నుంచే దేవతలు నా నుంచే వస్తున్నారు, మునులు, ఋషులు, నారదుడు, అసితుడు, దేవలుడు, సప్తర్షులు, బ్రహ్మ అందరూ నా నుంచే వస్తున్నారు, నాకు పైన ఎవరు లేరు అని, నేనే దేవాతి దేవుడను అని కూడా చెప్తున్నారు. అర్జునుడు ఎదురుగా నిలబడి చెప్పినారు శ్రీకృష్ణుడు. అయినా కూడా మరి వీళ్ళు నిరాకారము, భగవంతుడు నిరాకారము, కానీ అప్పుడప్పుడు నేను రూపం దాల్చి వస్తాను అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళు అబుద్ధయ
అంటే బుద్ధి లేదు, బుద్ధి లేని వాళ్ళు అని చెప్తారనమాట, అభక్తులు అని చెప్తారనమాట. ఇక్కడ ఆయన గురించి అసలు శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవాలి అంటే తెలుసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు, ఆయన నామ రూప గుణ లీలల గురించి తెలుసుకోవాలంటే అందరూ తెలుసుకోలేరన్నమాట. ఎవరు తెలుసుకోగలుగుతారు అంటే భగవంతుని యొక్క కృప ఉండాలి వాళ్ళకు. భగవంతుని యొక్క కృప లేశం మాత్రమైనా సరే, కొంచెమైనా సరే శ్రీకృష్ణ భగవానుని యొక్క కృప ఉంటేనే శ్రీకృష్ణుణ్ణి వాళ్ళు తెలుసుకోగలుగుతారనమాట. ఆయన నామరూప గుణలీలను తెలుసుకోగలుగుతారనమాట. ఎప్పుడు కృప వస్తుంది మరి? భగవంతుని కృప జీవి పైన ఎప్పుడు వస్తుంది అంటే అతనికి భక్తియుక్త సేవ చేసినప్పుడు వస్తుందన్నమాట. ఆ భక్తియుక్త సేవ మనము ఎలా చేయాలి? ఒక ఆధ్యాత్మిక గురు శిష్య పరంపరలో వచ్చిన ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి ఆశ్రయించి ఆయనకు ఆ గురువుకి శరణాగతమయ్యి అతనికి సేవ చేస్తూ ఆ గురువు ద్వారా భగవంతుని గురించి తెలుసుకొని ఆయన అతని ఇన్స్ట్రక్షన్స్ లో మనము భక్తియుక్త సేవ చేస్తూ వైష్ణవులను సేవ చేస్తూ వైష్ణవ సాంగత్యంలో డివోటీ అసోసియేషన్ లో ఉంటూ ప్రతిరోజు మనము ఈ శ్రవణ కీర్తనలు చేయడం ద్వారా అలా భక్తియుక్త సేవ చేయడం ద్వారా భగవంతుడి యొక్క కృప అనేది ఒక జీవికి లభిస్తుంది. అప్పుడు మాత్రమే శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు, శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యత్వాన్ని, శ్రీకృష్ణ భగవాను యొక్క నామ రూప గుణ లీలలను ఒక జీవి అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి భాష్యంలో శ్రీల ప్రభుపాదులు రాస్తున్నారు. ఇంకా ఏం రాస్తున్నారంటే పరతత్వము అనేది నిరాకారమను భావనలో ఉండువారు అబుద్ధయగా వర్ణించబడి, అనగా వారు పరతత్వపు సర్వోన్నత రూపమును ఎరుగని వారని అర్థము. అంటే వాళ్ళకి తెలియదు ఉత్కృష్టమైన సర్వోన్నతమైన రూపం పరతత్వానుభూతి కూడా 3 రకాలు. ఏంటి అంటే ఫస్ట్ స్టార్టింగ్ బ్రహ్మజ్యోతి, ఆ తర్వాత అనుభూతి పరమాత్మ అనుభూతి, అన్నిటికంటే చరమానుభూతి ఉత్కృష్టమైన అనుభూతి ఏంటి అంటే సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు అని తెలుసుకొని శ్రీకృష్ణుడికి భక్తియుక్త సేవ చేయడం అనేది అది చరమానుభూతి. వీళ్లకు ఆ జ్ఞానము లేదు అని చెప్పి శ్రీల ప్రభుపాదులు వారు కూడా భాష్యంలో రాస్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 25 శ్లోకము. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. హరే కృష్ణ. ఎవరైనా చదవండి. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ 25th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూనూ వ్యక్తం కాను. వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును. అందుచే వారు నేను అజుడనని అవ్యయుడనని ఎరుగరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్తున్నారనమాట, నేను మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూనూ వ్యక్తము కాను, నేను కనిపించను. అంటే మూఢులు మందబుద్ధులు అంటే ఇక్కడ అభక్తులు అని, అంటే శ్రీకృష్ణుని యొక్క జ్ఞానం లేని వాళ్లకు నేను వ్యక్తము కాను. అందరికీ ఆయన వ్యక్తం అవ్వాల్సిన అవసరం ఆయనకు లేదనమాట. అలా వ్యక్తము కారు. ఎందుకు అంటే గన యోగమాయ చేత నా యోగమాయ చే కప్పబడి ఉండును అని చెప్తున్నారనమాట. యోగమాయ అంటే భగవంతుని యొక్క అంతరంగ శక్తి అనమాట. యాక్చువల్ గా భగవంతుని యొక్క అంతరంగ శక్తే కాదు, అంతరంగ శక్తి తర్వాత మళ్ళీ బ్రహ్మజ్యోతి కూడా ఉంటుందన్నమాట. బ్రహ్మజ్యోతి అంటే భగవంతుని యొక్క దేహ కాంతి, అంటే శ్రీకృష్ణ భగవానుని యొక్క దేహ కాంతి బ్రహ్మజ్యోతి అన్నమాట. ఆ అంతరంగ శక్తిని కూడా ఏది కప్పుతుంది అంటే బ్రహ్మజ్యోతి కప్పుతుంది అనమాట. బ్రహ్మజ్యోతి ఎంత వెలుగు ఉంటుంది అంటే కొన్ని వేల కోట్ల సూర్యుల వెలుగు ఉంటుందన్నమాట. అంత వెలుగుని మనము, ఆ వెలుగుని దాటి మనము భగవంతుని చూడాలి అంటే అది మన కళ్ళకు సాధ్యం కాదనమాట. ఒక్క మనము సూర్యున్ని
తీక్షణంగా ఒక సూర్యుని చూడాలంటేనే మన కళ్ళకి చేత కాదు. అలాంటిది బ్రహ్మజ్యోతిని చీల్చుకొని దాటుకొని అంతరంగ శక్తిని దాటి ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుని చూడాలి అంటే అది అసాధ్యమైన పని. అది ఆ భక్తులకి అసలు సాధ్యం కాదు. ఒక శ్రీకృష్ణ భగవానుని యొక్క మెర్సీ ఉండి అవన్నీ అతను భగవానుడు కనిపించాలి అని అనుకున్నప్పుడు కనిపిస్తారనమాట భక్తులకి. ఒకవేళ భగవంతుడే వచ్చి ఎదురుగా నిలబడినా సరే ఆ భక్తులు అర్థం చేసుకోలేరనమాట. శ్రీకృష్ణ భగవానుడే దేవాతి దేవుడు, శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకోరు వాళ్ళు. ఇప్పుడు 5000 సంవత్సరాల క్రితము ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రకట లీలలు చేశారు. అందరికీ కనిపించారు భగవంతుడు. కనిపించినా సరే ఎంతమంది శ్రీకృష్ణుని దేవాతి దేవుడు అని నమ్మి శ్రీకృష్ణుడికి శరణాగతి పొందారు, భక్తియుక్త సేవ చేశారు? పాండవులు, కుంతి మహారాణి, ఉత్తరాదేవి, భీష్ముడు, విదురుడు, ఇలా కొంతమంది మాత్రమే, అంటే బృందావన వాసులు, వీళ్ళు మాత్రమే తెలుసుకోగలిగారు శ్రీకృష్ణుని యొక్క దివ్యత్వాన్ని. ఏమి దుర్యోధనుడు చూసినాడు, కౌరవులంతా చూసినారు శ్రీకృష్ణుణ్ణి, ఇంకా ధృతరాష్ట్రుడు చూసినాడు. వీళ్ళందరూ శ్రీకృష్ణుడిని ఏమనుకున్నారు? మాలాగనే శ్రీకృష్ణుడు కూడా ఒక మనిషే, ఏమంటే కొంచెం ఎక్కువ శక్తి ఉంది అంతే, అలా అనుకున్నారు తప్ప దేవాతి దేవుడు శ్రీకృష్ణుడు అని చెప్పి వాళ్ళు గ్రహించలేకపోయినారనమాట. అటువంటి వాళ్ళు మూడోయం నాభిజానాతి లోకోయం అజం అవ్యయం, నేను అజుడను. అజుడు అంటే ఏంటి అంటే పుట్టుక లేనివాడు అనమాట. పుట్టుక లేనివాడు అంటే మనం కూడా అనుకోవచ్చు, ఇప్పుడు మరి శ్రీకృష్ణుడు కూడా దేవకి మాత గర్భంలో నుంచి వచ్చారు, జన్మ తీసుకున్నారు కదా అని మనం అనుకోవచ్చు. అలా కాదనమాట. భగవంతుడి యొక్క జన్మకు శ్రీకృష్ణ భగవానుడు దేవకి మాత గర్భంలో పుట్టక ముందు కూడా శ్రీకృష్ణుడు ఉన్నాడు, తన ధామంలో, నిజ ధామంలో ఉన్నారు. లీల చేయాలనుకున్నప్పుడు వచ్చి ఒక ఆకారం తీసుకొని శ్రీకృష్ణుడిగా వచ్చారు. ఇక్కడ లీలలు ముగించిన తర్వాత కూడా ఉన్నారు, ముందు ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారనమాట. అందుకే భగవంతుడిది పుట్టుక అని మనం చెప్పము, ఆవిర్భావము అని చెప్తామన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు తన ఇష్టానుసారం, తన స్వీట్ విల్ తో అంతరంగిక శక్తి ద్వారా ఆవిర్భవిస్తారనమాట. అదే ఒక అంటే పలానా వాళ్ళకి నేను తను చూస్ చేసుకోగలుగుతాడు అనమాట. అంటే దేవకి వసుదేవులకి నేను పుడతాను, పలానా టైంలో పుడతాను, పలానా ప్రదేశంలో పుడతాను, ఇన్ని సంవత్సరాలు నా లీలలు ఉంటాయి, ఆ తర్వాత నేను మళ్ళీ భగవద్ధామం వెళ్తాను. ఇట్లా ఆయన ఏమేమి చేయాలనుకున్నారో అది ముందే డిసైడ్ చేసుకొని వస్తారనమాట. కానీ ఒక బద్ధజీవి, అంటే ఈ భౌతిక జగత్తులో ఉండే జీవి అలా తల్లిదండ్రుల్ని డిసైడ్ చేసుకోవడానికి ఉండదు. పలానా మనిషిలాగానే పుట్టాలి నేను అలా కూడా అనుకోవడానికి లేదు. ఫోర్స్ఫుల్ గా మన కర్మానుసారము ఏ బాడీ వస్తుందో అది ప్రకృతి జీవుడికి ఇచ్చేస్తుంది అనమాట. కానీ భగవంతుడు ప్రకృతి యొక్క నియమాలను ఫోర్స్ఫుల్ గా ఆవిర్భావం తీసుకోవడం అట్లా ఏమి ఉండదు, తన ఇచ్చానుసారము వస్తారనమాట. అందుకని భగవంతుని అజుడు అని అంటారు. అవ్యయుడు అంటే నశింపు లేదు. భగవంతుని యొక్క శరీరంకి నశింపు అనేదే లేదు అనమాట. భగవంతుని యొక్క శరీరానికైతే ఏమి, శక్తికైతే ఏమి, బుద్ధికైతే ఏమి, తను నూతన నిత్య యవ్వనుడు అనమాట. అలాంటి మూర్ఖులు నన్ను అర్థం చేసుకోలేరు, నేను అజుడనని, నేను అవ్యయుడనని అర్థం చేసుకోలేరు అని చెప్తారు. ఈ యోగమాయ చేత కప్పబడి ఉంటారు అని చెప్పారు కదా శ్రీకృష్ణ భగవానుడు. యాక్చువల్ గా యోగమాయ మన కళ్ళను కప్పుతా ఉంది, శ్రీకృష్ణ భగవానుని కాదు. ఇప్పుడు మనము ఒక ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు అనుకో, మేఘాలు వచ్చినాయి అనుకో, మనము సూర్యుని చూడలేమన్నమాట. అంటే మేఘాలు సూర్యుని కప్పినాయా? సూర్యుడు ఏమి కప్పబడడు, మేఘాల చేత కప్పబడడు. మేఘాలు మన కళ్ళకి కప్పుతాయి అంతేగాని సూర్యుని కప్పలేవు. అలాగే యోగమాయ మన కళ్ళను కప్పుతుంది, భగవంతుని కాదు కప్పేది.
ఈ యోగమాయ చేత కప్పబడి ఉంటావు అని ఆ ఆ, శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవాన్ మీరు యోగమాయ చేత కప్పబడి ఉంటారు, అందరికీ వ్యక్తం కారు అని చెప్పి కుంతి మహారాణి కూడా తన ప్రేయర్స్ లో చెప్తారు. మళ్ళీ తర్వాత బ్రహ్మదేవుడు కూడా తన బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో కూడా రాస్తున్నారు, నీ దివ్య రూపము యోగమాయచే కప్పబడినది, అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పబడినది. నీ సచ్చిదానంద విగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించు ఆ ప్రకాశమాన కాంతిని దయతో ఉపసంహరించమని ప్రార్థిస్తున్నాను. సచ్చిదానంద విగ్రహుడైన దేవాది దేవుడు బ్రహ్మజ్యోతి లేక అంతరంగిక శక్తిచే కప్పబడి ఉండుట చేత మందబుద్ధులైన నిరాకారవాదులు భగవానుని దర్శించలేరు. భగవానుని ఎందుకు దర్శించలేరు అంటే మధ్యలో భగవానుడికి మనకు మధ్యలో అంతరంగిక శక్తి ఉంది, బ్రహ్మజ్యోతి ఉంది అన్నమాట. శ్రీమద్ భాగవతంలో కూడా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించెను, ఓ దేవాతి దేవ, ఓ పరమాత్మ, ఓ అచింత్య శక్తి స్వరూప, నీ శక్తి మరియు లీలలను ఎవరు గణించలేరు. ఎల్లప్పుడూ నీవు నీ యోగమాయ శక్తిని విస్తరిస్తుండుట చేత నిన్నెవరునూ గ్రహించలేరు. విజ్ఞానవేత్తలు, పండితులు భౌతిక జగత్తు లేదా వివిధ గ్రహముల అనుమయమైన నిర్మాణమును పరీక్ష చేయగలుగుదురేమో గాని నీవు వారి ఎదుట నిలిచి ఉన్నను వారు నీ శక్తి సామర్థ్యములను గణించలేరు. ఈ సైంటిస్టులు ఆటమ్స్ ని కనిపెట్టొచ్చు, పరిశోధన చేయొచ్చు, న్యూక్లియస్ ని పరమాణువులను కనిపెట్టొచ్చు, కానీ వాళ్ళ ఎదుట నువ్వు నిలబడినా కూడా వాళ్ళు నువ్వు దేవాతి దేవుడు అని గ్రహించలేరు. దేవాతి దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అజుడే గాక అవ్యయుడు కూడా అయి ఉండెను. అతని నిత్య రూపము జ్ఞానముతో కూడుకున్నట్టుది కాగా అతని సర్వశక్తులు అక్షయములై నాశరహితములై ఉండును. అజుడు అవ్యయుడు అని కూడా వాళ్ళు గ్రహించలేరు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు పై శ్లోకంలో చెప్తున్నారనమాట. ఇప్పుడు 26వ శ్లోకంకి వెళ్దాము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చనః. హరే కృష్ణ. 26 శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి ప్రభుజీ. ఓ అర్జున, దేవాది దేవునిగా నేను గతంలో జరిగిపోయిన సమస్తమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, జరగబోయే వాటినన్నింటినీ ఎరిగి ఉన్నాను. నాకు జీవులందరూ కూడా తెలుసు, కానీ నన్నెవరు ఎరుగరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, వేదాహం సమతీతాని, నాకు అన్ని తెలుసు. పాస్ట్ భూతకాలంలో ఏం జరిగింది తెలుసు. వర్తమానాన్ని చార్జున, అర్జున నాకు ప్రెసెంట్ లో ఈ క్షణంలో ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతోంది అనేది అంతా నాకు తెలుసు. ఏ బ్రహ్మాండంలో ఏం జరుగుతా ఉంది అనేది కూడా నాకు తెలుసు. భవిష్యాని చ భూతాని అంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది, ఎక్కడ ఏం జరగబోతుంది అనే విషయం కూడా నాకు తెలుసు. ఈ జీవులందరూ గురించి నాకు తెలుసు. మాంత వేదన కశ్చన, కానీ నా గురించి వాళ్ళు తెలుసుకోలేరు అని చెప్తున్నారన్నమాట. అంటే శ్రీకృష్ణ భగవానుడు నాకు మీ అందరి గురించి తెలుసు, పాస్ట్ తెలుసు, వర్తమానం తెలుసు, ఫ్యూచర్ తెలుసు, కానీ నన్ను ఎవరు తెలుసుకోలేరు. అంటే అందరూ తెలుసుకోలేరు, కొందరు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఎవరైతే నా శుద్ధ భక్తిలో, నా భక్తియుక్త సేవలో నెలకొంటారో వాళ్ళు మాత్రమే నా యొక్క దివ్యత్వాన్ని, నా యొక్క నామ రూప గుణ లీలల యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా తెలుస్తుంది కదా, శ్రీకృష్ణ భగవాను యొక్క శరీరము నశింపు గురి కాదు అనే విషయం ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. మనము 4వ అధ్యాయం చర్చించేటప్పుడు కూడా, అప్పుడు దివ్య జ్ఞానం అనే చాప్టర్ లో నేను ఫస్ట్ ఈ జ్ఞానాన్ని సూర్య భగవానునికి ఇచ్చాను, అలా గురు శిష్య పరంపరలో మానవాళికి అందింది అని చెప్తారు. అప్పుడు వెంటనే అర్జునుడు ఒక క్వశ్చన్ వేస్తారు. ఏమని క్వశ్చన్ వేస్తారు అంటే, ఓ భగవాన్, ఓ శ్రీకృష్ణ, నువ్వు నా టైంలోనే జన్మించావు కదా, అంటే మన ఇద్దరము సమకాలికులమే కదా, మరి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము నువ్వు శ్రీకృష్ణ భగవానునికి ఈ జ్ఞానం ఇచ్చానని చెప్పినావు, మరి నేను దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అర్జునుడు అడుగుతారు.
అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దానికి సమాధానంగా ఏం చెప్తారు? ఓ అర్జున, నాకును నీకును చాలా చాలా జన్మలు గడిచినాయి, కానీ నేను ఏ జన్మలోనూ నా శరీరాన్ని మార్చలేదు, కానీ నువ్వు నీ శరీరాన్ని మార్చావు. కాబట్టి నువ్వు నీ శరీరం మారింది కాబట్టి ముందు జన్మలో నీకేం జరిగింది అనేది తెలియదు. కానీ నాది దివ్య దేహము, నేను శరీరాన్ని మార్చలేదు కాబట్టి నాకు అన్ని జన్మలలోటివి ఎప్పుడు ఏం జరిగాయి అనేది నాకు తెలుసు అని చెప్తారంట. ఇప్పుడు ప్రెసెంట్ తెలుసు, పాస్ట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు అంటే భగవంతుడు తన శరీరం మార్చలేదు అనే కదా అర్థము. కాబట్టి భగవంతుడు అవ్యయుడు అని మనకు దీని ద్వారా కూడా తెలుస్తుంది అనమాట. కానీ కొంతమంది ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం రాస్తారంటే, ఈ అధ్యాయంలోని 3వ శ్లోకంలో తెలుపబడినట్లు లక్షలాది జనులలో అతి కొద్ది మంది మాత్రమే మానవ జన్మను సఫలము చేసుకొనుటకు ప్రయత్నించుదురు. అట్లు యత్నించి సఫలీకృతులైన వేలాది మందిలో ఏ ఒక్కడు మాత్రమే శ్రీకృష్ణుని వాస్తవముగా గ్రహించగలుగుదురు. ఎవరైనాను నిరాకార బ్రహ్మజ్యోతిని లేక పరమాత్మానుభూతిని సాధించినప్పటికీ వారు కృష్ణ చైతన్యంలో పరిపూర్ణులు కానిచో దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకోలేరు. అంటే మనుష్యానం సహస్రేసు అని కూడా ఒక శ్లోకం చెప్పినారు కదా 3వ శ్లోకంలో. అంటే ఎన్నో వేల కోట్ల మంది జనాలలో ఒక్కరు మాత్రమే నా గురించిన పూర్తి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు, నాకు శరణాగతి పొందుతారు అని చెప్పినారు. ఒకవేళ యోగులు యోగాభ్యాసం చేసి బ్రహ్మజ్యోతి అనుభూతి వచ్చిన పరమాత్మ అనుభూతి వచ్చిన వాళ్ళకి నన్ను అర్థం చేసుకోలేరు. నన్ను ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతారు అంటే కృష్ణ చైతన్యంలో నెలకొని నాకు భక్తియుక్త సేవ చేస్తేనే నా గురించి తెలుసుకోగలుగుతారు. కేవలం కృష్ణ చైతన్యంలో పరిపూర్ణులు కానిచో దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగాహన చేసుకోలేరు. అంటే శ్రీకృష్ణుని అవగాహన చేసుకోవాలంటే కృష్ణ చైతన్యంలో పరిపూర్ణతను సాధించాలి. అది ఎలా చేయాలి అంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేయడం ద్వారా, హరినామాన్ని జపించడం ద్వారా, కీర్తించడం ద్వారా, ఆశ్రయం తీసుకోవడం ద్వారా మనము కృష్ణ చైతన్యంలో పరిపూర్ణులు అవుతాము. ఆ విధంగా శ్రీకృష్ణుని మనము తెలుసుకోగలుగుతాము. పూర్తిగా తెలుసుకోలేము. అంటే భగవంతుని మనము ఏ జీవి పూర్తిగా తెలుసుకోలేరు. ఎందుకంటే భగవంతుని యొక్క లీలలైతే ఏమి, గుణాలైతే ఏమి, అన్ని అనంతము అన్నమాట. అంటే అన్లిమిటెడ్. కానీ మనం ఎంత తెలుసుకోగలుగుతాము అంటే మనము భగవంతునికి శరణాగతం అవ్వడానికి ఎంత జ్ఞానం అవసరమో అంత జ్ఞానం అనేది మనము తెలుసుకోగలుగుతాము భక్తియుక్త సేవ చేయడం ద్వారా. 27 శ్లోకంకి వెళ్దాము. ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి ఓ మాతాజీ. భరతవంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల నుండి జన్మించిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహములోనే జన్మించుచుందురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే ఈ జీవులంతా కూడా భ్రమకు లోనైనారనమాట. ఏంటి ఉంటే అటాచ్మెంట్ అయినా రాగమైనా ఉంటుంది, లేదంటే ద్వేషమైనా ఉంటుంది. విపరీతమైన అటాచ్మెంట్ లేదా విపరీతమైన ద్వేషము. ఈ మాయ అనేది ప్రభావం ఎలా చూపిస్తుంది, మాయ ఎలా ప్రకటమవుతుంది అంటే ఈ కోరిక, అది కావాలి, ఇది కావాలి, వీటిని అనుభవించాలి అని కోరిక మరియు ద్వేషం ఆ రెండిటిలాగా మాయ ప్రకటమవుతుందన్నమాట. మాయ యొక్క ప్రభావం అలా ఉంటుంది జీవులందరి మీద. జీవులందరూ ఆ భ్రమలోనే పుడుతున్నారు, ఆ మోహంలోనే జన్మిస్తున్నారు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్దాము. 28th శ్లోకము. ఏషాం త్వా అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ వినుర్ముక్త భజంతే మాం దృఢవ్రత. హరే కృష్ణ. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. 28th శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ.
పూర్వ జన్మలలోను ప్రస్తుత జన్మలోను పుణ్యకర్మలను అనుసరించు వారు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన వారు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవలో దృఢ నిశ్చయముతో నెలకొందురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఎవరు తనను దృఢ నిశ్చయంతో భక్తియుక్త సేవ చేస్తారు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. భజంతే మాం దృఢవ్రత, ఎవరు నన్ను దృఢ సంకల్పంతో భక్తియుక్త సేవ చేస్తారు నాకు అనే ఎవరు చేయగలుగుతారు అనే విషయాన్ని చెప్తున్నారనమాట. ఎవరు? జనానాం పుణ్యకర్మానం, అంటే వాళ్ళకు సుకృతి ఉండే వాళ్ళకు, అంటే పూర్వజన్మల్లో అంతా కూడా ఎవరైతే సుకృతి అంటే ఇక్కడ ఆధ్యాత్మిక సుకృతి, స్పిరిచువల్ పైటీ, అంటే మామూలుగా ఇప్పుడు దానాలు చేస్తేనో, లేదంటే చదువు లేని వాళ్ళకి చదువు చెప్పిస్తేనో, లేదంటే ఇంకా ఏదైనా మెటీరియల్ గా హెల్ప్ చేస్తే అది వేరే సుకృతి అన్నమాట. అది ఈ సుకృతి ఏంటి అంటే స్పిరిచువల్ పైటీ, ఆధ్యాత్మిక సుకృతి, అంటే పోయిన జన్మలలో మనము భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా వచ్చిన సుకృతి అన్నమాట. అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, పాద సేవనము, అర్చనము, దాస్యము, సాఖ్యము, ఆత్మ నివేదనం, ఈ విధంగా భగవంతునికి భక్తియుక్త సేవ చేయడం ద్వారా ఎన్నో జన్మలో చేస్తూ ఉండడం ద్వారా వాళ్ళకు కొంత సుకృతి అనేది వస్తుంది. ఆ సుకృతి వల్ల ఏమవుతుంది అంట, అంతగత పాపం, వాళ్ళ పాప కర్మ ఫలాలన్నీ అంతమవుతాయంట. అంతేకాకుండా ద్వంద్వ మోహ వినుర్ముక్త, ఈ రాగము ద్వేషము వల్ల వచ్చే ఏర్పడిన ద్వంద్వాలు, అంటే ద్వంద్వాలు అంటే తెలుసు కదండి, లాభ నష్టాలు, జయాపజయాలు, మానాపమానాలు, ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనం ఒక దాని మీద ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకున్నప్పుడు, అది పోయినప్పుడు మనకి బాధ అవుతుంది. లేదా ఒక దాని గురించి ఎక్కువ ద్వేషం పెంచుకున్నప్పుడు అదే మనకి వచ్చిందంటే అప్పుడు బాధ అవుతుంది. అలా రాగము, అటాచ్మెంట్ నుండి వచ్చిన ద్వంద్వాల నుంచి విముక్తి చెందినప్పుడు ఎవరైతే చెందుతారో, అంటే ఆ మాయా ప్రభావం అనేది ఎవరిపైనైతే లేదో అటువంటి వాళ్ళు భజంతే మాం దృఢవ్రత, నన్ను నిష్టగా నా యందు భక్తియుక్త సేవలో నెలకొంటారు అని చెప్తున్నారనమాట. అంటే సుకృతి ఉండాలి, పాపకర్మ ఫలాలు పోవాలి, ద్వంద్వమోహం నుంచి విముక్తి అయ్యి ఉండాలి. అటువంటి వాళ్ళు భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో దృఢంగా నెలకొంటారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానునికి దాసులమనే తమ నిజ స్థితిని విస్మరించుట అనేది ఆ భగవంతుని శాసనమును ఉల్లంఘించుటయేనని నిరాకారవాదులు ఎరుగలేరు. కనుక మానవుడు తన నిజ స్వరూప స్థితి అయిన శ్రీకృష్ణుని సేవలో పునః ప్రతిష్ఠుడు అయ్యేంత వరకు ఆ దేవాతి దేవుని అవగాహన చేసుకొనుట గాని దృఢ నిశ్చయంతో దివ్యమైన అతని భక్తియుక్త సేవలో పూర్తిగా నిమగ్నుడై ఉండుట గాని సంభవించదు. అంటే మనకు బాగా అర్థం అవ్వాలన్నమాట. ఏమని అర్థం అవ్వాలి, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, భగవంతుని యొక్క అంశను, నా యొక్క పరమధర్మము భగవంతునికి భక్తియుక్త సేవ చేయడము, నేను భగవంతుని యొక్క నిత్య దాసుడను అని తెలిస్తే, అర్థము చేసుకుంటే, కన్విన్స్ అయితే అప్పుడు మనము దృఢంగా నిష్టగా దృఢ సంకల్పంతో భగవంతునికి భక్తియుక్త సేవ చేయగలుగుతాము అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తున్నారు. 29th శ్లోకం చూద్దాము. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం. ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. వృద్ధాప్యము మరియు మృత్యువుల నుండి ముక్తిని పొందుటకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుక్త సేవతో నన్ను ఆశ్రయించుదురు. ఆధ్యాత్మిక కర్మలను గూర్చి సమగ్రముగా ఎరిగిన వారగుటచే వారు యథార్థముగా బ్రహ్మస్వరూపులు అయి ఉండిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు అంటే,
జరా మరణ మోక్షాయ, ఈ జరా మరణాల నుంచి మోక్షం పొందగోరు వాళ్ళు ఏం చేస్తారంట, మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదుః కృష్ణం, అంటే నన్ను ఆశ్రయిస్తారు. ఈ జరా మరణాల నుంచి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ల నుంచి బయటపడడం కోసము వాళ్ళు ఏం చేస్తారంట, శ్రీకృష్ణ భగవాను ఆశ్రయిస్తారనమాట. ఆ తర్వాత ఆధ్యాత్మం కర్మచాకిలం, ఆధ్యాత్మికమైన భక్తియుక్త సేవలో వాళ్ళు నెలకొనడం ద్వారా వాళ్ళు ఈ జరా మరణం నుంచి మోక్షంను పొందుతారు అని చెప్పి ఇక్కడ చెప్పారనమాట. నెక్స్ట్ 30 శ్లోకంకి వెళ్దాము. సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చ ఏ విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్ యుక్త చేతసః. హరే కృష్ణ. 38th శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ. మాతాజీ, 38th చదవండి మాతాజీ. నాపై సంలగ్నమైన మనస్సు కలిగిన వారు దేవాది దేవుడనైన నన్నే సమస్త భౌతిక జగత్తుకు, సర్వదేవతలకు, సమస్త యజ్ఞములకు అధిపతిగా ఎరిగి మరణ సమయమున నన్ను అనగా దేవాది దేవుడు అనగా అవగాహన చేసుకొని ఎరిగి ఉందురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నారు అంటే, ఆది భూతం అంటే ఈ భౌతిక జగత్తుకంతా కూడా నేనే ప్రభువు. ఆది దైవం అంటే సర్వదేవతలకి కూడా నేనే ప్రభువు. ఆది యజ్ఞం అంటే సమస్తమైన యజ్ఞాలకు అధిపతి కూడా నేనే అని. విదుహు అంటే ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళు యుక్త చేతస అంటే వాళ్ళు నాయందే, అంటే అన్నిటికీ మూలం నేనే, సర్వ కారణాలకు కారకుణ్ణి నేనే అని తెలుసుకుని నాయందు ఎవరైతే తమ మనస్సును లగ్నం చేసి నాకు భక్తియుక్త సేవ చేస్తారో అటువంటి వాళ్ళు ప్రయాణ కాలే అంటే మరణించే సమయంలో కూడా నన్ను వాళ్ళు స్మరిస్తారు అని చెప్తారనమాట. అంటే సమస్త భౌతిక జగత్తుకు నేనే ప్రభువు, సర్వ దేవతలకు నేనే ప్రభువు, తర్వాత సర్వ యజ్ఞాలకు నేనే అధిపతిని అని, అన్నిటికీ మూలం నేనే. అన్నిటికీ మూలము శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడే సర్వ కారణాలకు కారణము, మూల కారణము. అన్ని కాజ్ ఆఫ్ ఆల్ కాజెస్ అన్ని తన నుంచే వస్తున్నాయి. మనము వాసుదేవ సర్వమితి అంతా శ్రీకృష్ణ భగవానుడే పైననే ఆధారపడి ఉంది అని తెలుసుకొని భగవంతునికి తమ మనస్సును భగవంతుని యందు లగ్నం చేసి భక్తియుక్త సేవ చేసే వాళ్ళు ప్రయాణ కాలే అంటే మరణించే సమయంలో నన్ను స్మరిస్తారు అని చెప్పి ముగిస్తారనమాట. వెంటనే అర్జునుడికి డౌట్ వస్తుంది. ఆది భూతం అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఆది యజ్ఞం అంటే ఏంటి, ప్రయాణ కాలే అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, అవన్నీ ఇంకా నాకు ఇంత సింపుల్ గా చెప్తే కాదు అని చెప్పి నాకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నట్టు 7th చాప్టర్ స్టార్టింగ్ లోనే అన్ని అడిగేస్తారనమాట. వాటి గురించి మొత్తం మరీ ఎలాబరేట్ గా శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్రయాణ కాలే అని చెప్పినారు అంటే మరణ సమయంలో భగవద్గీత మొత్తము దీని మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట. మరణ సమయంలో మనం ఎవరినైతే తలుస్తామో వాళ్ళ దగ్గరికి వెళ్తాం అనమాట. మనము శ్రీకృష్ణ భగవానుని తలిసాము, స్మరించాము అంటే భగవద్ధామంకి వెళ్తాం. లేదు ఇంకో దాన్ని ఏదైనా తలిచాము అంటే ఆ భావం మనము పొందుతామన్నమాట. వాటి గురించి అంతా కూడా భగవంతుడు నెక్స్ట్ చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు 7th చాప్టర్ భగవద్ విజ్ఞానము అనేది అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ మొత్తము రీక్యాప్ చేసుకుందాం. మనము 7th చాప్టర్ లో భగవంతుడు ఏమేమి చెప్పారు అనే విషయాన్ని ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాము. ఫస్ట్ ఏం చెప్తారు అర్జునుడితో, ఓ అర్జున తత్ శృణు, ఫస్ట్ విను అర్జున, నేను చెప్తాను. నా యందు నువ్వు మనసును లగ్నం చేయాలంటే, నా మీద నీకు ఆసక్తి రావాలంటే నా గురించి నీకు తెలిసి ఉండాలి. కాబట్టి నేనే నా గురించి చెప్తాను. కృష్ణ నా గురించి పూర్తి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండు చెప్తాను, విను అర్జున తత్ శృణు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఏమంటారు, కానీ కూడా
ఎన్నో వేల కోట్ల మనుషుల్లో ఏ ఒక్కరికో పరిపూర్ణ జ్ఞానం అనేది, నా గురించిన పరిపూర్ణ జ్ఞానం అనేది వస్తుంది. వాళ్ళు నాకు నా భక్తియుక్త సేవలో నెలకొంటారు అని చెప్తారు. ఆ తర్వాత భగవంతుడు తన భౌతిక శక్తి గురించి చెప్తారు. భౌతిక శక్తిలో 8 అంశాలుంటాయి. పంచభూతాలు, భూమి, ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, మనస్సు, బుద్ధి, మిథ్య అహంకారము. ఈ 8 కలిసి నా భౌతిక శక్తి. దీన్నే మాయాశక్తి అని కూడా అంటారు అని అంటారు. ఆ తర్వాత ఈ మాయాశక్తి కంటే ఉత్తమమైన శక్తి ఇంకొకటి ఉంది, సుపీరియర్ ఎనర్జీ ఇంకొకటి ఉంది నాకు. అది ఏంటి అంటే అంతరంగ శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ అని అంటారనమాట. అంతరంగ శక్తి, నా అంతరంగ శక్తి ద్వారానే ఆధ్యాత్మిక జగత్తు వస్తుంది. ఆ తర్వాత జీవాత్మలంతా నా అంతరంగ శక్తి నుంచే వస్తారు అని చెప్తారు. ఆ తర్వాత మనము ఈ భౌతిక ప్రపంచంలో ఏది చూసినా సరే ఈ 2 శక్తులతోనే తయారైంటుంది. భౌతిక శక్తి అంతరంగ శక్తి నుంచే తయారైంటుంది. ఆ తర్వాత ఏం చెప్తారు, నాకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు, నాకంటే శక్తిమంతులు ఎవరూ లేరు, అందరూ నా మీదనే ఆధారపడి ఉన్నారు. సూత్రేమని గణాయివ అంటే ముత్యాలహారం యొక్క ఎగ్జాంపుల్ కూడా ఇస్తారనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు అన్నిట్లో ఉత్తమమైనది నేనే అని చెప్తారనమాట. ఏంటి అంటే నీటిలోని రుచిని నేనే, సూర్యచంద్రులలోని కాంతిని నేనే, వేదాలలోని ఓంకారాన్ని నేనే, ఆకాశంలోని శబ్దాన్ని నేనే, నరునిలోని సామర్థ్యాన్ని నేనే, భూమిలోని సుగంధాన్ని నేనే, అగ్నిలోని ఉష్ణమును నేనే అని అన్ని రకాలుగా శ్రీకృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ తర్వాత జీవుని యొక్క భావనలు కూడా అంటే కొంతమందికి సత్వగుణ భావనలు ఉంటాయి, కొంతమందికి రజోగుణ భావాలు ఉంటాయి, కొంతమందికి తమోగుణ భావాలు ఉంటాయి. జీవుల యొక్క భావాలు కూడా నా నుంచే వస్తున్నాయి. గుణాల నుంచి భావాలు వస్తున్నాయి జీవులకు, ఆ గుణాలు శ్రీకృష్ణ భగవాను నుంచి వస్తున్నాయి. కాబట్టి ఆ గుణాలు నా నుంచే వస్తున్నాయి, కానీ నేను గుణాల ప్రభావంలో నేను లేను, నేను గుణాలకు అతీతుడను అని చెప్తారనమాట. ఆ తర్వాత ఈ గుణాల యొక్క ప్రభావం వల్ల ఈ జీవులంతా ఎన్నో ఈ జన్మ మృత్యు జరా వ్యాధులతో సతమతం అవుతున్నారు, త్రివిధ తాపాలతో బాధపడుతున్నారు. ఈ మాయాశక్తిని నా ఈ భౌతిక శక్తి, నా ఈ మాయాశక్తిని దాటడం అనేది దురత్యయ, మమ మాయా దురత్యయ అని చెప్తారనమాట. అంటే నా ఈ మాయాశక్తి చాలా బలమైనది, చాలా దృఢమైనది, దీన్ని దాటడము ఖచ్చితంగా అసాధ్యమైనదే అని చెప్తారనమాట. కానీ మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే, కానీ ఎవరైతే శ్రీకృష్ణ భగవానుని శరణాగతి పొందుతారో వాళ్ళు ఈజీగా ఈ మాయను దాటగలుగుతారు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఎవరు మరి శరణాగతి పొందుతారు, ఎవరు శరణాగతి పొందరు? 4 రకాల వ్యక్తులు శరణాగతి పొందరు. ఎవరు అంటే మూఢులు, నరాధములు, మాయచే అపహరించబడిన జ్ఞానం కలవారు, మరియు ఆసురీ స్వభావం కల వాళ్ళు. ఈ 4 శ్రీకృష్ణ భగవానుని శరణు పొందరు అని చెప్తారనమాట. ఆ తర్వాత 4 రకాల వ్యక్తులు ఎవరు శరణు పొందుతారు, శ్రీకృష్ణునికి ఎవరు శరణు పొందుతారు అనే విషయాన్ని చెప్తారు భగవంతుడు. ఎవరు అంటే అర్థార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ 4 రకాల వ్యక్తులు నాకు శరణాగతి పొందుతారు. కానీ ఈ 4 ఉదాత్త స్వభావులే, అంటే 4 గొప్ప వాళ్ళే. కానీ ఎవరైతే జ్ఞాని అంటే తన నిజ స్వరూప స్థితిని తెలుసుకొని నాకు భక్తియుక్త సేవ చేస్తారో జ్ఞాని, అటువంటి భక్తుడు అత్యుత్తముడు అని చెప్తారనమాట. అలాంటి వాళ్ళు కూడా బహునాం జన్మనాం అంతే. అంటే ఎవరైతే జ్ఞానిలో అంటే తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు, దేవాతి దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసు, భగవంతుడికి శరణాగతం అవుతేనే మనము ఈ మాయను దాటగలము అని తెలుసు. అలా భక్తియుక్త సేవ కూడా చేస్తారనమాట. వాళ్ళు చేసినా సరే వాళ్లకు బహునాం జన్మనాం అంతే. అలా భక్తియుక్త సేవ చేస్తూ ఒక జన్మ తర్వాత ఒకటి, ఒక జన్మ తర్వాత ఒకటి పరిపూర్ణత తెచ్చుకుంటూ ఏదో ఒక జన్మలో వాళ్ళు వాసుదేవ సర్వమితి అంటే శ్రీకృష్ణ భగవానుడే అన్నిటికీ ఆధారము, శ్రీకృష్ణుడే అన్నిటికీ స్థితి అని తెలుసుకొని
ఎవరో ఒక్కరు ఈ జ్ఞానుల్లో కూడా ఎవరో ఒక్కరు మాత్రమే ప్రపద్యంతే అంటే శ్రీకృష్ణుడికి శరణాగతి పొందుతారనమాట. స మహాత్మా సుదుర్లభ అని అంటారు. అటువంటి మహాత్ములు చాలా అరుదు అని చెప్తారనమాట. అంటే ఇక్కడ మనం ఏమై ఆలోచించాలి అంటే ఎందుకు అన్ని జన్మల తర్వాత ఎందుకు మనము శరణాగతి తీసుకోవాలి? ఏమి ఈ జన్మలోనే మనము శరణాగతి తీసుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు మనం అన్ని జన్మలను వెయిట్ చేయాలి అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు ప్లీజ్ యూటిలైజ్ దిస్ లైఫ్ అని చెప్తారంట. ఈ జీవితంని మీరు ఉపయోగించండి, ఫినిష్ యువర్ జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ అని చెప్తారనమాట శ్రీల ప్రభుపాదులు. అంటే మీ బిజినెస్ అనేది ఈ జన్మ మృత్యు జరా వ్యాధిని ఈ జీవితంతోనే ఈ లైఫ్ లోనే ఫినిష్ చేయండి. మీరు సీరియస్ గా తీసుకోండి, ఈ భక్తియుక్త సేవను సీరియస్ గా తీసుకోండి. ఎవరు అదృష్టవంతులకు మాత్రమే ఈ జ్ఞానం అనేది వస్తుంది. మనం ఈ ఛాన్స్ ని 100% యూజ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ జన్మలో చేద్దాము, ఎక్కడికి పోతాం మనము అలా అనుకోవద్దండి, అలసత్వము వద్దు అని చెప్పి శ్రీల ప్రభుపాదుల వారు స్ట్రాంగ్ గా చెప్తారనమాట. ప్రతి పుస్తకంలోనూ ఇదే చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు. మీరు కంప్లీట్ గా ఉపయోగించుకోండి, కృష్ణ చైతన్యంలో పరిపూర్ణత చెందండి, ఈ లైఫ్ లోనే ఈ జాబ్ ని ఫినిష్ చేయండి అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇప్పుడు శ్రీకృష్ణ భగవానునికి శరణాగతమయ్యే వాళ్ళ గురించి చెప్తున్నారు ఇంతవరకు. ఆ తర్వాత దేవతలకి కూడా కొంతమంది పూజ చేస్తారంట, అంటే డెమిగాడ్స్ కి. ఇంద్రుడు, చంద్రుడు, శివుడు, బ్రహ్మ ఇట్లా వాళ్ళు కూడా ఉంటారు దేవతలకు పూజ చేసే వాళ్ళు. ఎవరు అని వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. దేవతారాధకుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైతే విపరీతమైన భౌతిక కోరికలు ఉన్నాయో ఆ కోరికలు ఫాస్ట్ గా తీరాలి, శీఘ్రంగా ఫలించాలి అని అనుకునే వాళ్ళు ఆ ఫలానా దేవత దగ్గరికి వెళ్ళి ఆ దేవత యొక్క నియమ నిబంధనలను పాటిస్తూ వాళ్ళకు ఆ విధంగా భక్తి చేస్తూ ఆ దేవతకు, ఆ ప్రత్యేక దేవతకు శరణాగతం అవ్వడం ద్వారా వారు తమ కోరికలను ఫలింపజేసుకుంటారు. కానీ మళ్ళీ భగవంతుడు ఏం చెప్తున్నారు, వారిలో ఆ ప్రేరణను, ఆ శరణాగతిని నేనే కలిగిస్తాను అని చెప్తున్నారనమాట. అంతేకాకుండా దేవతలు ఇచ్చే వరాలు కూడా నా చేతనే ఇవ్వబడుతున్నాయి అవి అని చెప్తారనమాట. అంతేకాకుండా దేవతల ఫలాలు అల్పములు మరియు అంతం అనేది ఉంది అని చెప్తారు. ఆ తర్వాత నిరాకారవాదుల గురించి చెప్పారు. ఆ తర్వాత ఈ మాయ ఎలా ప్రకటం అవుతుంది అంటే నాకు అన్ని తెలుసు అని చెప్తారంటే నాకు పాస్ట్ తెలుసు, ప్రెసెంట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు, ప్రతి జీవి గురించి, జీవులందరి గురించి నాకు తెలుసు అని చెప్తారు. ఆ తర్వాత ఈ మాయ ఎలా ప్రకటం అవుతుంది అంట, రాగము, ద్వేషము, ఆ 2 రూపాలతో మాయ అనేది ప్రకటమవుతుంది. ఆ రెండిటి ద్వారా ద్వంద్వాలన్నిటివి ఏర్పడతాయి అని చెప్తారు. ఆ తర్వాత ఎవరు తన శ్రీకృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో ఎవరు దృఢంగా నెలకొంటారు అంటే ఎవరికైతే సుకృతి ఉంటుందో, ఎవరికైతే పాపకర్మ ఫలాలు పోయి ఉంటాయో, ఎవరైతే ఈ రాగము ద్వేషము వల్ల ఏర్పడిన ద్వంద్వాల నుంచి విముక్తి పొందారో అటువంటి వాళ్ళు మాత్రమే శ్రీకృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో దృఢంగా నెలకొంటారు అని చెప్తారు. ఆ తర్వాత లాస్ట్ శ్లోకంలో ఏం చెప్తారు అంటే ఎవరైతే ఈ భౌతిక జగత్తుకి నేనే ప్రభువునని తెలుసుకొని, సర్వదేవతలకు నేనే ప్రభువునని తెలుసుకొని, మరియు అన్ని యజ్ఞాలకు నేనే అధిపతినని తెలుసుకొని నా యందు మనసు లగ్నం చేసి నాకు భక్తియుక్త సేవ చేస్తారో ప్రయాణ కాలే అంటే మరణించే సమయంలో వాళ్ళు నన్ను స్మరిస్తారు అని చెప్పి ఈ 7వ చాప్టర్ అనేది ముగిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ. ఈ రోజు క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. మా 7వ అధ్యాయము అయిపోయింది. చాలా సంతోషము. చాలా థ్యాంక్స్, మీరు ఓపిక్గా విన్నారు, నాకు ఎంకరేజ్ చేశారు. ఇలాగే ముందు చాప్టర్లలో కూడా మీ సహకారం నాకు ఎంతో అవసరము. ఈ అవకాశం ఇచ్చినటువంటి
పరాభక్తి మాతాజీకి, మథురాపతి ప్రభుజీకి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్పడానికి ట్రై చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ హరే కృష్ణ ప్రభుజీస్. నెక్స్ట్ వీక్ మనము 8th చాప్టర్ చెప్పుకుందాము, భగవత్ ప్రాప్తి. నెక్స్ట్ బుధవారం చెప్పుకుందాము. హరే కృష్ణ. మాతాజీ చాలా క్లియర్ గా చెప్పారు, చాలా ఓపికగా చెప్పారు. మీకు చాలా థ్యాంక్స్. డౌట్స్ అయితే ఏం లేవు. థ్యాంక్ యూ. సరే సరే ప్రభుజీ. హరే కృష్ణ. ఒకసారి హరే కృష్ణ మహామంత్రము జపం చేసి క్లాస్ ఎండ్ చేద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरे कृष्ण माताजी and हरे कृष्ण प्रभुजी. దండవత్ ప్రణామ్ టు ఆల్ ఆఫ్ యూ. హరే కృష్ణ. లీవ్ అవుదాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.